హాయ్ అండి, వెల్కమ్ టు మై ఛానల్. ఈరోజు మన స్పెషల్ వచ్చేసి నిమ్మకాయ పచ్చడి అండి. చూసారు ఎంత బాగుందో, చూస్తుంటే నోట్లో నీళ్ళు ఊరిపోతుందండి. పుల్ల పుల్లగా కారం కారంగా అసలు భలే ఉంటుందండి. ఒంటికి కూడా చాలా మంచిదండి, చలవ చేస్తుంది, వేడి ఉండదండి నిమ్మకాయ పచ్చడి అయితే. పైత్యానికి కూడా మంచిదండి. నిమ్మకాయలు కోసండి ఎండలో పెట్టుకోవాలి. అయితే రసం కూడా తీసుకోవాలండి. సగం కాయలేమో ముక్కలు కోసుకోవాలి, సగం కాయలేమో రసం పిండుకోవాలి. ఆ రసం పిండుకునండి రసాన్ని కూడా నిమ్మకాయ ముక్కల్లోనే పోసేసుకోవాలండి. రసం నిమ్మకాయ ముక్కలో పోసుకుని కొంచెం పసుపు, కొంచెం సాల్ట్ వేసుకునండి అలా బాగా పైకి కిందకి కలుపుకుని డబ్బాలో మూత పెట్టుకోవాలండి. మూత పెట్టుకుని ఒక రోజు అంతా అలా ఉంచేయాలండి. ముక్కలో పులుసు అలా ఒక రోజు అలా ఉంచేసి ఒక రోజు అయిన తర్వాత తీసండి ముక్కలు వేరు పులుసు వేరు సెపరేట్ చేసుకుని విడివిడిగా ఎండలో పెట్టుకోవాలండి. ఎండలో పెట్టుకుని బాగా ఎండ ఉంటేనండి 2 రోజులు ఎండిపోతాయి. నాకైతే 2 రోజులు పెట్టిందండి. ఎండ లేదని కూడా 4 రోజులు 3 రోజులు పడుతుంది. నాకు 2 రోజులు ఎండిపోయి ఎండలు బాగున్నాయి కదా. నిమ్మకాయ పులుసు కూడా ఎండలో పెట్టుకోవాలండి. 2 బాగా ఎండలో పెట్టిన తర్వాత పులుసు చక్కగా అయిన తర్వాత కూడా చక్కగా అయిన చూసినా చక్కగా అయిపోయిన తర్వాత పులుసు ముక్కలు కలిపేసుకునండి. అందులోను సరిపడగా కారం, సరిపడగా సాల్ట్ కలిపేసుకుని అందులో ఆయిల్ కలుపుకుంటే పచ్చడి రెడీ అయిపోద్దండి. ఒక గ్లాసు కారం వేసానండి. ఉప్పు ఆల్రెడీ కొంచెం వేసాను కదండి ముందర, అందుకని కొంచెం తగ్గించి ఉప్పు కొంచెం వేసానండి, తగ్గించి వేసాను. తర్వాత బాగా కలుపుకున్న తర్వాత అండి అందులోను ఉప్పు కారం బాగా అన్నీ కలుపుకున్న తర్వాత అందులో నూనె కలుపుకోవాలండి. నూనె కలిపేసుకుంటే మనకు పచ్చడి రెడీ అయిపోద్ది. దీనికైతే తాలింపులు గట్రా ఏమి పెట్టక్కర్లేదండి. ఇదే చాలా టేస్ట్ వచ్చేద్దండి. ఉప్పు కారం కలిపేసరికి టేస్ట్ వచ్చేద్దండి. ఆల్రెడీ పులుపది ఉన్నాయి కదండి, బాగా చాలా టేస్ట్ వచ్చేద్దండి. ఎంత బాగుంటుందంటే అసలు తింటుంటే ఆకలి ఇంకా ఎక్కువ అవుతుంది. ఇంకా 2 ముద్దలు తినాలనిపిస్తుంది. వేడివేడి అన్నంలోనండి నెయ్యి వేసుకుని నిమ్మకాయ పచ్చడి వేస్తుంటే చాలా బాగుంటుందండి. చాలా టేస్టీగా ఉంటుంది. మీరు కూడా ట్రై చేయండి. మీకు ఎలా వచ్చిందో చెప్పండి. మీరు ట్రై చేసి కామెంట్లో తెలియజేయండి. మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.